హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అనలైజ్ చేయబోయేది పంజాబ్ కింగ్స్. బల్లే బల్లే సేమ్ అట్లే ఉంది టీం కూడా. భలేగా ఉంది టీము, సూపర్ ఉంది అసలు. 2025 టాటా ఐపీఎల్లో ది స్ట్రాంగెస్ట్ స్క్వాడ్, ది బెస్ట్ టీం పిక్ చేసుకున్న దాంట్లో పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే చాలా ఓన్లీ ప్రభసిమ్రాన్ సింగ్ అదేవిధంగా శశాంక్ సింగ్ మాత్రమే 4 కోట్లకి 8 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది ఇద్దరు కలిపి రిటర్న్ చేసుకోవడానికి. మిగిలిన వాళ్ళందరినీ కొత్త వాళ్ళని తీసుకుంది. చాలా అంటే చాలా బలంగా ఉంది. చాలామంది పంజాబ్ కింగ్స్ అంటే ప్రతి సీజన్లో అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఈసారి పంజాబ్ కింగ్స్ గురించి పట్టించుకోవాలి, ఆలోచించాలి. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉంది మన టీం. ఎంతమంది ఆల్రౌండర్స్ అసలు, ఒకరిని మించి ఒకరు. ఫారెన్ ప్లేయర్స్ కూడా ది బెస్ట్ కరెక్ట్ 25 మెంబర్స్ పిక్ చేసుకున్నారు. మంచి మంచి టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ని 26 కోట్లు పెట్టి తీసుకున్నందుకు కూడా శ్రేయస్ అయ్యర్ కూడా ఇప్పుడు ఫామ్లో ఉన్నాడు. నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్ అదేవిధంగా కోచ్ రిక్కీ పాంటింగ్ ఇద్దరు కలిసి టీంని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఆసక్తికరం. కానీ నేను అనుకోవడం ఏమంటే పంజాబ్ కింగ్స్ కన్ఫర్మ్గా ప్లేయింగ్ లెవెన్ చేరే జట్టులో ఇది ఒకటి. ఖచ్చితంగా వీళ్ళైతే కప్పు కూడా కొట్టొచ్చేమో, ఫైనల్కి చేరొచ్చేమో చెప్పలేం. కానీ పంజాబ్ కింగ్స్ గురించి ఇప్పుడు అనలైజ్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? వాళ్ళ స్క్వాడ్ ఎంతమంది, బ్యాట్స్మెన్స్ ఎంతమంది, బౌలర్స్ ఎంతమంది, ఆల్రౌండర్స్ ఎంతమంది అనేది ముందుగా బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకుందాము. ముందుగా ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకుందాము. ఎంతమంది ఉన్నారు చూడండి. గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టైనిస్, అరోన్ హార్డీ కూడా టాప్ క్లాస్ ఆల్రౌండర్. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎక్కువ ఆడలేదు, కానీ నేను బిగ్ బాస్ అవి చూస్తుంటాం కదా, దాంట్లో ఎక్కువ బాగా ఆడుతుంటాడు. మంచి పెద్ద స్క్వాచర్స్కి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. నెక్స్ట్ అద్భుతంలో ఉమర్జే, లాస్ట్ గుజరాత్ టైటన్స్ కాన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మార్కో జెన్సన్, సౌత్ ఆఫ్రికాను లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఆడేవాడు, చాలా మంచి ఆల్రౌండర్. అదేవిధంగా 5 మంది కదా. తర్వాత ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ వాళ్ళ తమ్ముడు, మంచి లాస్ట్ ఇంతకుముందు జరిగిన అండర్-19 టోర్నమెంట్లో కూడా మంచి ప్రదర్శన చేసినాడు. దేశవాళీ టోర్నమెంట్లో కూడా మంచి ప్రదర్శన చేసినాడు. మంచి ప్లేయర్ అసలు. నెక్స్ట్ సూర్యాన్స్ హెగ్డే, యంగెస్ట్ ఆల్రౌండరు. 7 మంది ఆల్రౌండర్స్ను. వాళ్ళకి సపోర్ట్గా బ్యాట్స్మెన్స్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. ఇంక చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా శ్రేయస్ అయ్యర్ గురించి? ఈ మధ్యకాలంలో ఎంత ఫామ్లో ఉన్నాడో. నెక్స్ట్ నెహాల్ వదేరా, ఇంతకుముందు ముంబై ఇండియన్స్ ఆడేవాడు లాస్ట్ సీజన్లో, మంచిగా ఆడారు కాబట్టి ఈ సీజన్లో పిక్ చేసుకున్నారు వాళ్ళు. అదేవిధంగా హర్నూర్ సింగ్, యంగ్, జస్ట్ 23 ఇయర్స్ ఓల్డ్, కానీ మంచి బ్యాట్స్మెన్. నెక్స్ట్ వచ్చేసి శశాంక్ సింగ్, ప్రభసిమ్రాన్ సింగ్, ఇద్దరిని రిటైన్ చేసుకున్నారు. ఇద్దరు ఎటువంటి బ్యాట్స్మెన్స్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభసిమ్రాన్ సింగ్ పవర్ ప్లేలో దంచి కొడతాడు అంతే, ఇంకా ఉండేది ఇంతే ఉంటాడు, కానీ కొడితే 6లు 4లే ఉన్నంతసేపు మంచిగా హిట్టింగ్ చేసిపోతాడు. నెక్స్ట్ శశాంక్ సింగ్ 6th డౌన్ 7th డౌన్ వచ్చి లోయర్ ఆర్డర్లో, మిడిల్ ఆర్డర్లో టీంకి మంచిగా బ్యాక్ బోన్గా ఉంటాడు. లాస్ట్ సీజన్లో చూసినాము. 2024 కంటే ముందు ఎవరు తెలియదు, కానీ ఆయన ప్రదర్శన చూసిన తర్వాత వాళ్ళు రిటర్న్ చేసుకున్నారు. కెపాసిటీ అట్లుంది మరి. నెక్స్ట్ విష్ణు వినోద్, కేరళ వికెట్ కీపర్. విష్ణు అనేది కూడా ఒక బ్యాకప్గా ఉంటాడు. ప్లేయింగ్ లెవెల్ ఉండకపోవచ్చు, కానీ బ్యాకప్గా ఉంటాడు. జోష్ ఇంగ్లీష్ ఎంత టాప్ క్లాస్ ఓపెనర్ అసలు. జోష్ ఇంగ్లీష్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి ఆస్ట్రేలియన్ ఓపెనరు. ఐపీఎల్లో నాకు తెలిసి మొదటిసారిగా ఆడుతున్నాడు. అవకాశం వచ్చిందంటే మాత్రం ఓపెనర్గా చెలరేగిపోతాడు, దాంట్లో నో డౌట్. అదేవిధంగా ఫైల్ యావనెస్ మన తెలుగు కుర్రాడు. అదేవిధంగా ప్రియాన్స్ ఆర్య, వీళ్ళకి ప్లేయింగ్ లెవెల్లో ఉండకపోవచ్చు, కానీ బ్యాకప్గా ఉంటారు. అదేవిధంగా బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, ఇంకా మనం హర్షదీప్ బల్లే. హర్షదీప్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి T20 స్పెషలిస్ట్. అదేవిధంగా యజ్వేంద్ర చహల్ కూడా T20 స్పెషలిస్ట్. అదేవిధంగా ఎస్ ఠాకూర్, ఇంతకుముందు లక్నో సూపర్ జైంట్స్ కాన్నాడు, మంచి బౌలరు. అదేవిధంగా హర్ప్రీత్ బ్రార్, ఇంతకుముందు పంజాబ్కి ఆడుతూ వస్తున్నాడు. లోకల్ టీంలో కూడా దేశవాళీలో పంజాబ్కి ఆడతాడు. అక్కడ పంజాబ్ లోకల్ పిచ్ పై కూడా అవగాహన ఉంటుంది. అదేవిధంగా కుల్దీప్ సేన్, ఇంతకుముందు రాజస్థాన్కి ఆడేవాడు. విజయ్ కుమార్ వైశాఖ్, ఇంతకుముందు ఆర్సీబీకి ఆడాడు, కర్ణాటక ప్లేయరు. అదేవిధంగా జేవియర్ బార్లెట్, ఈ ప్లేయర్ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆసీస్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, యంగెస్ట్ ప్లేయరు. దేశవాళీలో కూడా బిగ్ బాష్లో కూడా బ్రిస్బెన్కి ఆడుతూ ఉన్నాడు. అవకాశం ప్లేయింగ్ లెవెల్లో రావడం కష్టమే, ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్ 4 ఆల్రెడీ సెట్ అయిపోయినారు కాబట్టి ఒకవేళ అవకాశం వచ్చిందంటే కూడా మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా లూకీ ఫెర్గుసన్, న్యూజిలాండ్ బౌలరు. నాకు తెలిసి ప్లేయింగ్ లెవెల్లో కూడా అవకాశం రాకపోవచ్చు, ఒకవేళ వచ్చిందంటే కూడా మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంది. ప్రవీణ్ దుబే, కర్ణాటక స్పిన్నర్. చూసినారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 25 మెంబర్స్ ఎంత ఒక్కరిని మించి ఒకరు ఉన్నారు. ప్లేయింగ్ లెవెల్ గురించి దీంట్లో ఎవరు వచ్చేసి జోష్ ఇంగ్లీష్, ప్రభసిమ్రాన్ సింగ్ ఓపెనర్ ఉండే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ 1 డౌన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, తర్వాత నెహాల్ వదేరా, శశాంక్ సింగ్, 7 మంది అందరు బ్యాట్స్మెన్స్ అసలు. తర్వాత నెక్స్ట్ మార్కో జెన్సన్ కూడా ప్లేయింగ్ లెవెల్లో కన్ఫర్మ్గా ఉంటాడు, మంచి ఆల్రౌండరు. పవర్ ప్లేలోనే వికెట్లు తీస్తుంటాడు. యష్ ఠాకూర్ ఇంతకుముందు లక్నో సూపర్ జైంట్స్కి ఆడేవాడు, మంచి బౌలరు, యంగరు. అదేవిధంగా నెక్స్ట్ హర్షదీప్ సింగ్, మనం చూసాం ఇండియాలో T20 స్పెషలిస్ట్ బౌలర్గా ఉన్నాడు హర్షదీప్ సింగ్, మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా డెత్ ఓవర్లో కూడా వికెట్లు ఇచ్చే కేపబిలిటీ ఉన్న బౌలరు. అదేవిధంగా యజ్వేంద్ర చహల్, ఏ టైంలో అయినా కూడా బంతితో స్పిన్ వేసి వికెట్లో పడగొట్టి టీంకి సపోర్ట్గా నిలిచే అవకాశం ఉన్న బౌలరు, మంచి యాక్షన్. అదేవిధంగా వాళ్ళకి సబ్స్టిట్యూట్లుగా కూడా ఈ ప్లేయింగ్ లెవెన్కి వైశాఖ్, విజయ్ కుమార్, ఇంతకుముందు ఆర్సీబీకి అన్నాడు. అదేవిధంగా కుల్దీప్ సింగ్, ఇంతకుముందు రాజస్థాన్కి అన్నాడు. ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ వాళ్ళ తమ్ముడు, మంచి ప్లేయరు. ఇంతకుముందు ముంబైకి దేశవాళీలో కానీ అండర్-19 టీంలో ఇండియాకి ఆడేటప్పుడు కానీ మంచి ప్రదర్శన చేసినాడు. బాల్తో ఇదంటే ఆల్రౌండర్ అనమాట. అదేవిధంగా హర్నూర్ సింగ్ మంచి ప్లేయరు, పంజాబ్కి ఆడేవాడు, 21 ఇయర్స్ ఏజ్ అంతే. నెక్స్ట్ సూర్యాన్స్ హెగ్డే కూడా మంచి యంగెస్ట్ ఆల్రౌండర్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లేయింగ్ లెవెన్ చూసినా కదా ఎంత స్ట్రాంగ్ ఉందో. మెయిన్ టీం ఎవరైనా ఇంజూరీ అయినా కూడా వాళ్ళు బ్యాకప్ కూడా మంచి సపోర్ట్గా ఉన్నారు. దీంట్లో కోచింగ్ రిక్కీ పాంటింగ్ మార్క్ మంచిగా కనపడింది. కాబట్టి మంచి ప్లేయరే కాదు రిక్కీ పాంటింగ్, మంచి కోచ్ కూడా. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్కి చేసినప్పుడు కూడా మనం చూసినాము. ఓకేనా, ఫారెన్ ప్లేయర్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్, మ్యాక్స్వెల్, స్టాయినిస్, ఇంగ్లీష్, జాన్సన్,
వీళ్ళు నలుగురు ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. పొరపాటు వీళ్ళు ఎవరైనా ఇంజూర్ అయినా కూడా అరోన్ హార్డీ, అజ్మతుల్లా ఉమర్ జై రూపంలో మంచి ఆల్రౌండర్స్ బ్యాకప్గా ఉన్నారు. బౌలింగ్లో కూడా లుకీ ఫెర్గ్యూసన్, జేవియర్ బార్లెట్ మంచి 8 కూడా మంచి ప్లేయర్స్ని పిక్ చేసుకుంది పంజాబ్ కింగ్స్. నాకు తెలిసి పంజాబ్ కింగ్స్ 2025 టాటా ఐపీఎల్లో స్ట్రాంగెస్ట్ టీము. చాలా మంది పంజాబ్ కింగ్స్ మీద అంటే ఎక్కువ ఆలోచించారు పంజాబ్ కింగ్స్ గురించి, అంటే కప్ ఎవరు కొడతారు దాని మీద. కానీ ఈసారి మంచి అవకాశం ఉంది. అదే పని పంజాబ్ కింగ్స్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అదే పని ఇప్పుడు వీడియో చేయడానికి కారణం కూడా అదే. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ప్లే ఆఫ్స్కి చేరడం ఈజీగా చేరుతుంది, కష్టమైన పని అయితే కాదు. చూద్దాం ఏం చేస్తుంది అనేది. పంజాబ్ బల్లే టీం అయితే మాత్రం ఈసారి 2025లో బల్లే.